ఒక ప్రకాశవంతమైన ఉదయం, పల్లెలో డోరా మరియు బుజ్జి ఆనందంగా గాలిపటం పండుగకు సిద్ధమయ్యారు. మనది అందరిలో పెద్దది అవ్వాలి అని డోరా చిరునవ్వుతో చెప్పింది. వారు గాలిపటం ఎగరవేయగానే ఓహ్! ఒక బలమైన గాలి వారిని గాలిపటంతో పాటు ఆకాశంలోకి ఎగరేసింది. వారు ఎత్తుకి ఎగిరారు, చుట్టూ మృదువైన మేఘాలు కప్పుకున్నాయి. ఒకసారిగా ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన ఇంద్రధనుస్సు మెరుస్తూ కనిపించింది. అది వారిని ముందుకు తీసుకెళ్లే మాయా వంతెనలా ఉంది. ఒక మేఘం మాట్లాడింది. స్వాగతం ప్రయాణికులారా! మీరు మాయా గాలిలో ఉన్నారు అని చెప్పింది. డోరా, బుజ్జి ఆకస్మికంగా మేఘాలు నల్లగా మారాయి, మెరుపులు మెరుస్తున్నాయి, తుఫాను వస్తోంది. తెలివైన బుజ్జి తన కాలర్లోని కంపాస్ను ఉపయోగించి సురక్షిత గాలి దిశను కనుగొన్నాడు. వారు పూలతో, జలపాతాలతో కప్పబడ్డ తేలియాడే దీవుల మీదకు చేరుకున్నారు. వారి చుట్టూ రంగురంగుల పక్షుల గుంపు ఎగురుతూ ఆటలాడింది. వారు ఒక చిన్నారి ఎరుపు బెలూన్ ఎగిరిపోతున్నది చూశారు. దాన్ని కాపాడుదాం అన్నారు. బెలూన్ లోపల ఒక చిన్న నోటు ఉంది. మాయాజాలాన్ని నమ్మినందుకు ధన్యవాదాలు. ఒక మాయాజాల గాలి ఆత్మ నవ్వుతూ వారి చుట్టూ తిరుగుతోంది. ఓ! గాలిపటం మూల ఒక చోట చినిగిపోయింది. డోరా తన స్కార్ఫ్, బుజ్జి కాలర్ పట్టీతో దాన్ని కుట్టింది. వారి టీంవర్క్ రోజు రక్షించింది. ఒక బంగారు గాలి వారిని మరింత ఎత్తుకి తీసుకెళ్ళింది. మినుగురుల మధ్య, తారలపైన, వారు మేఘాలతో నిర్మించిన కోటలు, వంతెనలతో నిండిన మాయా మేఘాల నగరానికి చేరుకున్నారు. మేఘ రాజు వారిని పలకరించాడు. ధైర్యం, దయే మీ నిజమైన గాలి అన్నాడు. రాజు వారికి ఎల్లప్పుడూ ఎగరగల మాయా రెక్కను బహుమతిగా ఇచ్చాడు. సున్నితమైన గాలి వారిని తిరిగి పల్లె వైపు తీసుకెళ్ళింది. వారి హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. వారు పల్లెకు చేరుకున్నప్పుడు పండుగ మొదలైంది. అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. వారి గాలిపటం ఆకాశం వెలిగించింది.